ముచ్చట గొలిపే ముఖ వచ్చస్సు, చెంగు చెంగుమంటూ రివ్వున పరిగెత్తే తేజస్సు కృష్ణ జింకల సొంతం. వీటిని చూస్తే ఎవరికైనా ముద్దొస్తుంది. కానీ ఇవే కృష్ణ జింకలు వేలాది మంది రైతాంగానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఆరుగాలం కష్టించి పండించే పంటనంతా తెగమేస్తూ అపార నష్టాన్ని కలిగిస్తున్నాయి. పాలమూరు రైతుల దుస్థితిపై ఏబిఎన్ స్పాట్లైట్. కృష్ణానది తీర ప్రాంతంలో చూడ్డానికి ముచ్చట గొలిపే కృష్ణ జింకలు పచ్చని పంట పొలాలపై దాడులు చేస్తూ చేలను నాశనం చేస్తున్నాయి. 15-20 ఏళ్లుగా కృష్ణ జింకల బాధల్ని తట్టుకోలేక రైతులు సంబంధిత అటవీశాఖ అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఫిర్యాదులు చేస్తున్నారు. నారాయణపేట జిల్లా మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్న కృష్ణ, మాగనూరు, మక్తల్, ఊట్కూరు, నర్వ మండలాల పరిధిలో గత 10 ఏళ్లకు ముందు అక్కడక్కడ కృష్ణ జింకలు కనిపించేవి. వన్యప్రాణి సంరక్షణ చట్టాలు పకడ్బందీగా అమలవుతుండటంతో వాటిని ఎవరూ ఏమీ అనేవారు కాదు. దాంతో 17 ఏళ్లుగా కృష్ణ జింకల సంతతి విపరీతంగా పెరిగింది. అప్పట్లో పదుల సంఖ్యలో ఉన్న కృష్ణ జింకలు ఇప్పుడు దాదాపుగా 5,000కు పైగా ఉన్నాయని అంచనా వేస్తున్నారు. వాటి కోసం ఆయా గ్రామాలకు సమీపంలో ఉన్న మైదాన ప్రాంతాల్లో మేతమేసే ప్రత్యేక స్థలాలు ఏర్పాటు చేస్తే ఎలాంటి నష్టం ఉండదని రైతులు సూచిస్తున్నారు. ఆహారం కోసం జింకలు రైతులు సాగు చేసిన పంట చేలల్లో పడి నాశనం చేస్తున్నాయి. ఒక్కసారిగా 150 నుంచి 300 దాకా జింకలొచ్చి అన్ని పంట పొలాలపై దాడులు చేస్తున్నాయి. చేతికొచ్చిన పంటను సర్వనాశనం చేస్తున్నాయి. పత్తి, కందులు, ఉలవచేలు కనిపిస్తే వాటికి విందు భోజనంలా ఉంటుంది. దాంతో రాత్రింబవళ్లు చేలకు కాపలాగా అక్కడే చిన్న చిన్న గుడిసెలు వేసుకుని రైతులు నివాసం ఉంటున్నారు. చెన్నుల పొలంలో గుడిసెలు వేసుకొని ఇందే పండుకుంటున్నాం రాత్రి పగులు. ఏం చిన్న చిన్న తింటాయి, ఆకులు తింటాయి, మొక్కలను అన్ని పీకేస్తున్నాయి. పెద్దగానే కాయలైనమికి చెట్లను మొత్తం కొమ్మలతో చెలుగుతున్నాయి. మాకు దానివల్ల ఏం ఉపాయం లేదన్న. మొత్తం పంట చేసిందంతా లాస్ అవుతుంది కానీ ఏం లాభం లేదు. వేస్ట్ చేస్తుండయి. మేమేం దీన్ని బతకలే. ఏం పొలంలో పంట వస్తలేదు. జింకల వల్లనే మేమేం వేసుకుంటలేము. దాంట్లోకి బెదిరుకొనే మా పొలం అంతా బీడు పెట్టుకుంటున్నాం. మాకు ఏమీ రావు కూడా, అసలు రైతు బంధు రావు, ఏమీ రావు. పంట పొలాల దగ్గర రైతులు ఉదయం నుంచి రాత్రి చీకటి పడే వరకు కాపలా ఉంటున్నారు. జింకలు రాకుండా ఉండేందుకు పొలాల వద్ద రకరకాల శబ్దాలు చేయడంతో పాటు రైతులే స్వయంగా మరికొన్ని చోట్ల అరుపులరుస్తూ తమ పంటలకు కాపలాగా ఉంటున్నారు. ఏమాత్రం ఆదమర్చినా కృష్ణ జింకలు పంట పొలాల్లో చేరి అన్నదాతల ఆశల్ని ఆవిరి చేస్తున్నాయి. పత్తి పెడతాం, కంది వేస్తాం, వరి పెడతాం. అవి ఎక్కువ అయితే ఇంకా పత్తి అయితే పూత మొగ్గ వచ్చేంత పత్తి కాయలు వేసిన చిన్నప్పటి నుండి పెద్ద అయ్యేంత వరకు తింటూనే ఉంటాయి. మేము రోజు ఇంకా పంటలు వేసుకున్నామంటే పొలంలోనే ఉంటాం, గుడిసెలు వేసుకొని. ఇంటికి పోవడం ఏం లేదు. ఇక్కడనే మా నైట్ కానీ పగులు కానీ ఎక్కడ పోవడం లేకుండా పొలం దగ్గరనే ఉండాలి. వరి తింటాయి, కందిని తింటాయి. మొత్తం పత్తి అయితే విపరీతంగా అయితే తింటాయి. మలిసిన మొక్కలు కూడా తినేస్తాయి. మేము కొద్దిసేపు ఒక 10 నిమిషాలు ఈ పొలంలో లేకపోతే ఇంక వచ్చేసి ఉంటాయి. లేకుంటే మా రైతులు, మా అమ్మ నాయన వాళ్ళందరూ చాలా బాధపడుతున్నారు. దానివల్ల మాకు చాలా ఇబ్బంది ఉంది. లేకుంటే ఆత్మహత్యకి గురయ్యేలాగా ఉండాలండి. మాకు కనీసం మీరన్నా ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే గారు, కాంగ్రెస్ ప్రభుత్వం నుండి వచ్చిన ఎమ్మెల్యే, కొత్త ఎమ్మెల్యే గారు అన్నా మళ్ళీ ఒకసారి పట్టించుకోండి ప్లీజ్ అండి. దయచేసి మాకు ఇవి జింకల వలన చాలా పంట పొలాలు లాస్ అవుతున్నామండి. సంబంధిత అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు చెప్పినా ప్రయోజనం లేకపోయింది. దీంతో రైతులంతా సంఘాలుగా ఏర్పడి పలుమార్లు ఆందోళనలు చేశారు. అప్పటికీ ప్రయోజనం లేకపోవడంతో ఓ రైతు హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేశాడు. దీంతో సంబంధిత శాఖల అధికారులపై కేసులు కూడా నమోదయ్యాయి. మక్తల్ మండల పరిధిలోని ముడుమాల్ గ్రామంలో ఉన్న 74 ఎకరాల ప్రభుత్వ భూమిలో జింకల సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి జిల్లా అధికార యంత్రాంగం నిర్ణయించింది. దీనికోసం 2.7 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన పరమైన అనుమతుల్ని ఇచ్చింది. దాదాపుగా 8 అడుగుల ఎత్తు వరకు ఫెన్సింగ్ ఏర్పాటు చేసి జింకలకు అవసరమైన ఆహారం, నీటి సౌకర్యం కోసం చెరువు కట్టను నిర్మిస్తున్నారు. గవర్నమెంట్ కి మనం ప్రపోజల్ పంపించాము. మనకు ముడిమాల్ విలేజ్ దగ్గర మనకు 74 ఎకరాల స్థలాన్ని కలెక్టర్ గారు మనకు హ్యాండ్ ఓవర్ చేశారు. టెంపరీ మన టెక్నికల్ కింద మనకు అడ్వాన్స్ పొజిషన్ ఇచ్చారు. దాని గవర్నమెంట్ వారు మనకు 2.7 crores శాంక్షన్ చేశారు. దాని మొదట మనం ఏం చేస్తామంటే ఆ వర్క్స్లో ఫస్ట్ దాని చుట్టూ బౌండరీ వాల్ కట్టుకోవడము, అందులో ఒక చెరువు కట్ట వేయడము, దానికి సంబంధించిన ఫీడింగ్ కోసము కొన్ని గడ్డి జాతి విత్తనాలు వేసి వాటిని పెంచి దాన్ని సాధారణంగా అందులోకి తీసుకురావడానికి ప్రయత్నించి ఫస్ట్ అందులోకి తీసుకొస్తాము. అందులోకి తీసుకొచ్చి అక్కడ నుండి మనం ఆ వీటిని ట్రాన్స్లోకేషన్ చేయడానికి అక్కడ నుండి మనకు శ్రీశైలం అడవిలో కానీ, కవ్వా టైగర్ రిజర్వ్లో కానీ దగ్గరలో ఉన్న అడవిలోకి మనం అక్కడ నుండి ట్రాన్స్లోకేషన్ చేస్తాం.
కాగా జింకల సంరక్షణ కేంద్రాన్ని త్వరితగతిన ఏర్పాటు చేసి తమ పంట చేలను కాపాడాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.